ఈరోజు నేను చెప్పబోయే పాఠం ప్రపంచ శాస్త్రవేత్తల వెన్నులో వణుకు పుట్టించే పాఠం, మిలీనియం మహానీరుగుండల్లో రైళ్లు పర్యటించే పాఠం. అంశంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మాకన్నా తండ్రి ఈ సాయంకాలమున మీ పిల్లలకు మీ వాక్యం చెప్తుండగా వారికి ఏ రీతిగా చెప్తే అర్థమవుతుందో ఆ రీతిగా చెప్పలేవన్నా నాకు మా జ్ఞానం శక్తిని దర్శించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, కళలు 64 రకాలు, నైపుణ్యంతో వచ్చే కళలు 64 రకాలు. వీటినే చేసే సృష్టి కళలు అంటారు. ఈ 64 కళలో చోరకళ ఒకటి. చోరకళ అంటే దొంగిలించడమే అర్థం. దొంగలో కూడా రకాలు ఉంటారు. చిల్లర దొంగలు, జేబు దొంగలు, గది దొంగలు, బందిపోటు దొంగలు. వీరు విలువైన వస్తువులను దొంగిలిస్తారు. డబ్బు, బంగారం, వెండి, డైమండ్, ల్యాప్టాప్స్ వంటి విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఈ రోజు నేను చెప్పబోయే దొంగలు బైబిల్ను దొంగిలించారు. బైబిల్ను దొంగిలించడం ఏంటండి? అది మన వెండా, బంగారమా, వజ్రమా అని మీరు అనుకున్నారా? అవునండి, దొంగిలించారు. వాళ్ళలో మనం తెలుసుకుందాం. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం బైబిల్ను దొంగిలించిన సైన్స్ క్రూర మృగాలు. బైబిల్ను దొంగిలించిన సైన్స్ క్రూర మృగాలు. ప్రియులారా, మానవుడు సృష్టించిన అనేక విధములైన వాటిలో సైన్స్ అతి ప్రాముఖ్యమైనది. మరి ఇంత గొప్ప సైన్స్ బైబిల్ని దొంగిలించడం ఏంటి? అసలు ఈ సైన్స్ బైబిల్ని ఎలా దొంగిలించింది? ఎవరెవరు ఏ ఏ మాటలు దొంగిలించారో కొంతమంది క్రూర మృగాలను మీ ముందు తెలుతాను. ఆ క్రూర మృగాల్లో మొదటి క్రూర మృగం ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఇతను అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. ఇతను 1300 పరికరాలను కనుగొన్నాడు. ఇతను వెలుగులోకి తెచ్చిన పరికరం విద్యుత్ దీపం, ఎలక్ట్రిక్ బల్బ్. థామస్ పేరు వినగానే ఎవరో అనుకోకండి, మనకు తెలిసిన పేరే తోమ అండి. అయితే బైబిల్లో ఉన్న తోమ యేసుని చూశానని నమ్మాడు, కానీ ఈ తోమ బైబిల్ని చూసి నమ్మాడు. ఈయనకు ప్రపంచంలో అత్యధిక పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇన్స్పిరేషన్ అండ్ పర్స్పిరేషన్ 99%, జీనియస్ 1% ఉంటే చాలు అన్నాడు. అనగా ప్రేరణ మరియు చంపించడం 99% ఉండి జ్ఞానం 1% ఉంటే చాలు అన్నాడు. మనం ఆలోచిస్తే ఏ ఆవిష్కరణకైనా ప్రేరణ అనేది ఆయువు పట్లాంటిది. మరి ప్రశ్న ఏంటంటే ఇతనికి ప్రేరణ ఎలా కలిగింది? ఇతను ఒక క్రైస్తవుడు. ఇతను బైబిల్ని చదివే ఉంటాడు. ఆ బైబిల్ ఏ మాట ప్రేరణ కలిగించిందంటే యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు అన్న మాట ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ప్రేరణ కలిగింది. ప్రేరణ మరియు చంపించడం ద్వారా విద్యుత్ దీపాన్ని కనుగొన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే లోకానికి వెలుగునిచ్చి ఈయన మాత్రం కటికి చీకట్లోనికి వెళ్ళిపోయాడు. బ్రతుకున్నప్పుడు ఈయన క్రియేషన్కు ప్రేరణ ఇచ్చింది బైబిల్ అని. లోకానికి విద్యుత్ వెలుగుతో పాటు వాక్యపు వెలుగుని చాటుకుంటే పరలోక రాజ్యపు వాసుడైనవాడు. చూసారా ఇతను బైబిల్ ఎలా దొంగిలించారో? ఇక రెండవ క్రూర మృగం మీద మనం ఆలోచిద్దాం. రెండవ క్రూర మృగం జగదీష్ చంద్రబోస్. ఇతని విద్యాభ్యాసం కోల్కతాలోని సెయింట్ డేవిడ్స్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. ఇక తన డిగ్రీని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని క్రైస్ట్ కాలేజీలో పూర్తి చేశాడు. అదేవిధంగా ప్రకృతి గురించిన శాస్త్రాల్లో ఉతినిరాడు. అనగా ఇతనికి బైబిల్లోని కొన్ని మాటలు తెలిసే ఉంటాయి. ఇతని విద్యాభ్యాసం అంతా అల్టిమేట్ గా క్రైస్తవ విద్యాలయం జరిగింది. ఇతను కనుగొన్న విషయాలు ఏంటంటే మొక్కలకు ప్రాణం ఉందని, అవి వివిధ భావాలను వ్యక్తం చేస్తాయని, మొక్కల పెరుగుదలను క్రైస్తోగ్రాఫ్ అనే పరికరం ద్వారా గుర్తించవచ్చని కనుగొన్నాడు. అసలు మొక్కల గురించి దేవుడి బైబిల్లో ఏమని రాయించాలో మనం చూడగలిగితే న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెను. మనస్సు కలిగి కళ్ళు తేరి. మనస్సు కలిగి అంటే చెట్లకు మనసు ఉందట. ఎవరి ముందు చెప్పారు? బైబిలా జగదీష్ చంద్రబోస? జగదీష్ చంద్రబోస్ ఈ మధ్యకాలంలో చెప్పాడు. బైబిల్ క్రీస్తు పూర్వం చెప్పింది. చెట్ల గురించి ఇంకా దేవుడు బైబిల్ ఏమని రాయించాడో మనం చూడగలిగితే రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం.
యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-9 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల అవి తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలను తెలియనయు నమ్మకము కలదు. నీటి వాసనము మాత్రము చేత అవి చిగుర్చును. చెట్లు నీటి వాసన చూస్తాయా? మనిషి కంటే ముక్కుంది, వాసన చూస్తాడు. మరి చెట్లు వాసన చూడటం ఏంటి? ఇవే వివిధ రకమైన భావాలంటే జేసిబస్ కంటే ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెట్ల గురించి బైబిల్ ఎంత క్లియర్ గా చెప్పింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనాలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనాలు. నిన్ను గూర్చి లెబానోను తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. అంటే ఇక్కడ ఏమనుందండి? వృక్షాలు హర్షిస్తాయి అంటే సంతోషిస్తాయి. వీటికి మనసు ఉంది, భావాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది అని జేసీ బోస్ చెప్పలేదు, బైబిల్ మాత్రమే చెప్పింది. ఇంతవరకు చెప్పబడిన మాటలు క్రీస్తు పూర్వం 1500-2000 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడినవి. కానీ ఈ కాలంలో అనగా క్రీస్తు శకం 19వ శతాబ్దంలో వచ్చిన జగదీష్ చంద్ర బోస్ ఇవన్నీ తన మాటలకు సమాజానికి పరిచయం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇతను బైబిల్ దొంగిలించాడా దొంగిలించలేదా? చివరిగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. చూశారు కదండి సైన్స్ పూర్వగాలు ఎలా బైబిల్లోని మాటలను దొంగిలించారో. ఇక ఈ మాటలను విన్న మీరు కూడా పిచ్చి శాస్త్రవాదులు చెప్పిన జ్ఞానాన్ని పాటించి పాతాళానికి చేరుకుంటారో, లేక దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పిస్తూ పరలోకానికి దగ్గర అవుతారో నిర్ణయాన్ని మీకే వడ్డీ పడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్నా తండ్రి, ఈ సాయంకాలం వల్ల మీ పిల్లలకు మీ వాక్యం చెప్పాను తండ్రి. వారు వినివారు మాత్రమే ఎందుకుండా దాని పట్ల నడుచుకునేలాగా వారికి మన జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.